అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కరుణ జేకేఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఎగ్ పరాటానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితేను. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా మనకి కూరలు వండటానికి కొంచెం టైం లేనప్పుడు కానీ, కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు కానీ ఇలా గనక పరోటాలు చేసి పెట్టేయండి. ఇంకా మనకి కూరతో అన్నది పని ఉండదు అనమాట. చక్కగా ఉట్టిదే తినేస్తారు. పిల్లలకైతేను కొంచెం టమాటా కచప్ కానీ ఏదన్నా పెట్టేస్తేను దీనికి సైడ్గాను చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకా మనకి టమాటా కెచప్ కూడా అవసరం లేదండి. లోపల స్టఫింగే సరిపోతుంది మనకి. చక్కగా ఒక్క పరోటా తిన్నా కానీ చాలండి. చక్కగా కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీ అయితేను. ఎక్కడ ఎగుట అన్నది పుట్టదు. ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు మరి 4 అయితే తింటారన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వటం మటుకు మర్చిపోమాకండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితేను. మనం పెద్దగా ఏం అవసరం లేదండి. పెద్దగా టైం కూడా పట్టదు ఈ రెసిపీకి అయితేను. కూరగాయలు ఒకటి కట్ చేసుకొని పెట్టుకుంటేను చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని. చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఈ రెసిపీ అయితేను. ఇలా చేసి పెడితే పిల్లలు ఎందుకు తినరండి? చక్కగా తింటారు కదా. చూడటానికి బాగుంటేను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి, రొటీన్గా చేయకుండా ఉంటేను. ఇప్పుడు నేను కొద్దిగా మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఓ చిన్న కప్కి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి కలుపుకుంటాం కదా, ఆ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇంకా ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్ పెడతాం కాబట్టి ఇంకా మరీ తడి ఎక్కువైపోతుంది, విడిపోతాయి అన్నమాట. అందుకని ఏమి వేయకుండా మనం చక్కగా పుల్కాలకి పరోటాకి కలుపుకున్న విధంగా కలిపేసుకొని ఓ పక్కనైతే పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు పిండి నానటం వల్ల మనకి చపాతీ చేసినప్పుడు చక్కగా మెత్తగాను సాఫ్ట్గా అయితే వస్తుందండి. చూసారు కదా ఈ విధంగా అయితే ఎక్కడ మనకి తడకలు అన్నది లేకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చిన్న ఉండలుగా అయితే మనం పూరీలకి చేసుకుంటాం కదండి, ఆ సైజు అయితే సరిపోద్ది. చూసారు కదా ఈ విధంగా అయితే ఉండలు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు కూరగాయలు అయితే ఈ విధంగా తరిగానండి. నేను బాగా సన్నగా అయితే తరుక్కోండి సాధ్యమైనంత. నేను క్యారెట్, క్యాప్సికము, కొద్దిగా క్యారెట్, బీన్స్, టమాటాలు హైబ్రిడ్ టమాటాలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తరగండి, ఉల్లిపాయ తరుగు. ఇంక అంతేనండి. చాలా సన్నగా అయితే తరుక్కోండి, బాగుంటుంది. మరీ లావుగా తరిగితేను అవి ఉడకవు కదా, అందుకని నేను సన్నగా అయితే తరిగానండి. ఇప్పుడు పీట మీద కొద్దిగా పొడిపిండి అయితే వేసేసుకొని మనం చపాతీ మాదిరిగా అయితే ఈ పిండి ఉండలు పక్కన పెట్టాం కదండి, ఇప్పుడు పూరి చపాతీ మాదిరిగా అయితే చేసేసుకుందామండి. బాగా పలచగా చేయండి, మరీ మందంగా చేయమాకండి. మరీ మందంగా చేస్తేనే పిండి అన్నది మనం కాల్చేటప్పుడు కాలదు కదా, లోపల పిండిగా తగులుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే చాలండి. మనకి బాగా పలచగా అయితే రావాలి. ఇప్పుడు ఒక గిన్నె ఏదన్నా పైన కోపుగా ఉన్న గిన్నె తీసుకొని దాని మీద ఈ పరాటా వేసేసి మనం కూరగాయల ముక్కలు తరిగాం కదండి, క్యాప్సికము, పన్నీరు, ఇవన్నీను, క్యారెట్ తరుగు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, ఈ ముక్కలన్నీను ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా మరీ ఎక్కువగా కాదండి. స్టఫింగ్ మరీ బరువు ఎక్కువైతేను పరోటా పగిలిపోతుంది కదా, అందుకని కొద్దిగానే వేసుకోవాలండి కూరగాయ ముక్కలు. ఇప్పుడు ఒక కోడిగుడ్డు అయితే తీసుకొని ఆ కోడిగుడ్డుని మధ్యకి ఇలా పగలగొట్టేసేసి ఆ కోడిగుడ్డు అయితే ఇందులో వేసేద్దాము. వేసేసి మరొక పరోటా అయితే తీసుకొని దీని మీద కూడాను కొద్దిగా కూరగాయ ముక్కలు అన్నది వేసుకోవాలండి. మనం ఇందాక వేసాం కదా, మరీ అన్నీ కాకుండా కొద్దిగా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా చల్లుకుంటే సరిపోద్ది. క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవన్నీను, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇవన్నీ వేస్తున్నాం కదా, ఇంకా మనకి కర్రీతో ఏం పని ఉంటుందండి. చక్కగా ఇవి ఉడికిపోయి ఇంకా కూరతో అన్నది పని ఉండదు మనకి. చూసారు కదా ఈ విధంగా అయితే వేసేసి ఇంకో పరోటా అయితే తీసుకొని దీని మీద కప్పేసేసి ఎడ్జ్లు చక్కగా ఒత్తేసుకుంటేనే అవి కట్ అయిపోతాయి కదండి. పైన గిన్నెకి కోపుగా ఉంది కాబట్టి మనం ఇంకా కట్ చేసే పని ఉండదండి. ఇలా కట్ చేసేసుకొని చూసారు కదా చాలా స్మూత్గా అయితే కట్ చేయండి. మరీ ఎక్కువగా కట్ చేస్తే విడిపోతాయి అవి. ఇలా చిన్నగా ఒత్తుకుంటూ ఉంటేనే చక్కగా కట్ అయిపోతుందండి అది. చూసారు కదా ఎంత చక్కగా మనం చాకుతో కట్ చేసే పని లేదండి. ఇలా ఒత్తుతూ ఉంటేనే చక్కగా ఊడొచ్చేసిద్ది అదంతాను. ఈ విధంగా ఎడ్జిల్లో ఒత్తితేను చక్కగా అదంతా ఊడొచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పరాటాని మన చేతిలోకి అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ కానీ పెనం కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు అది వేడవుతూ ఉంటుంది కదా, ఈ పెట్టుకొని ఆ పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు నచ్చింది
ఏదైనా వేసేయండి. ఉట్టిది కాల్చినా బాగానే ఉంటుంది. నేనైతే కొద్దిగా నెయ్యి వేసానండి. వేసి ఇప్పుడు మనం చేసిన పరోటా అయితే దానిలో వేసేద్దాము. ఆ ప్యాన్లో వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకుందామండి. చూసారు కదా చక్కగా కాలిపోయింది. ఈ రెండు వైపులా కాలిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఊడిద్దన్న భయం ఉండదు కదా. ఇప్పుడు మనం సైడ్ ఎడ్జిలు ఉంది కదండి, అవి కాళ్ళ కదా, దాన్ని కూడా కొద్దిగా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకొని కాల్చేసేద్దామండి. చాలా తొందరగా అయితే కాలిపోతుందండి ఈ రెసిపీ అయితేను. మనకి పెద్దగా టైం కూడా పట్టదండి ఇవి వేగటానికి. మనం కూరగాయలు తీసుకున్నవి కూడాను తొందరగా ఉడికిపోయే కూరగాయలు తీసుకున్నాం కదా, క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయి కదా. మనకి ఎగ్ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఇలా వేపితేను. ఇప్పుడు ఎడ్జిలు కూడాను చక్కగా చిన్నగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో కాలిస్తేనే చక్కగా తొందరగా కాలిపోద్దండి. లోపలకంట ఉడకాలి కదా, అందుకని లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేయండి ఈ రెసిపీని. చూసారు కదా చక్కగా కాలిపోయింది ఈ రెసిపీ అంతాను, ఈ పరోటా అంతాను. మనం ఇలా కాల్చే ప్రక్రియలో చక్కగా ఈ లోపల ఇవన్నీ ఉడికిపోతాయి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. చక్కగా పొరలుగా వచ్చింది పరోటా అన్నది. మధ్యలో ఈ స్టఫింగు, కోడిగుడ్డు ఇవన్నీ ఉంటాయి కదండి, సాల్టు. మీకు నచ్చితే కారం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కారం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చిను క్యాప్సికమ్ యాడ్ చేశాను కాబట్టి కారం యాడ్ చేయలే. ఇందులో నేను చాట్ మసాలా వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సారీ అండి. చూసారు కదా ఈ విధంగా ఎడ్జిలు కూడా చక్కగా కాల్చుకోవాలండి. ఎక్కడ పచ్చి పిండి అన్నది తగలకుండా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ కాల్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటేనే ఊడకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ ఎగ్ పరాటా అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఈ రెసిపీని. నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.